హాయ్ ఫ్రెండ్స్, గంగలక్ష్మి ఇట్లా రేపు వస్తారని చెప్పింది ఫోన్ చేస్తే. అయితే కూర చేసుకోవడానికి ఏమీ లేవు, ఏం తినాలో ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. మా నాన్న కూర్చొని చూస్తున్నాడు, ఏం తేవాలనో అడుగుదాం, ఆయనతోనే తెప్పిద్దాం. నానా ఎత్తికోకుంటాను తాను మళ్ళీ తాను ఆడాల అంతవా. మరి కూరకి ఏం తెచ్చుకుందాం, కొంచెం జరుగు. కూరకి ఏం చేద్దాం, చికెన్ చేద్దాం. మరి చికెనా తింటే అయిపోతాను నాకు చూసిలే కదా చికెన్ తినబుద్ధి అవుతుందట. మరి ఏం కూర ఉన్నది మనకు, కూరగాయలు కొన్నా అంత అవుతా ఉంది. చికెన్ అంటే చికెన్ ఏదంటే తమ్ముని అడిగేమంటారు. తమ్ముడా నువ్వేం తింటావు మరి? చికెన్ తిందాం, తినక చాలా రోజులు అవుతుంది. ఊక కూరగాయలేనా? చికెన్ కావాలంటే ఇప్పుడు 140 రూపాయలు కావాలి అర కేజీకి. 200లో ఒడిచిపోతట్టే ఉన్నది. పడుతుంది మరి ఏం మీ ఇష్టం ఏదంటే అది. మరి తమ్ముడిని అడుగు ఏమంటాను, తమ్ముడిని అడిగితే తెంపుతుంది, లేకుంటే ఏమైనా చేస్తాను. అది తమ్ముడు అయితే చికెన్ వద్దని ఉంటాను. చికెన్ అదే మరి బాగుంది. తిందాం నాన్న, తినవద్దు అవుతుంది, తినక చాలా రోజులు అవుతుంది. ఇక సరే మరి తెద్దాం, ఎందుకంటే మళ్ళీ వీళ్ళని బాధ పెడితే నాకు బాధ అనిపిస్తుంది. చికెన్ అని నన్ను చంపుతాను చూస్తాను కదా. సరే చికెనే తెద్దాం. నానా చికెన్ కూర సూపర్గా తినేయాలి. అలా ఆకలి బాగా అవుతుందా, కొంచెం అవుతుందా నీకు? ఆకలి అవుతుంది. పోటీకి రెడీ అయినా నువ్వు? మరి పోటీ రైటే కానీ నన్ను సరిగా తినలేదు. ఒకటి నువ్వేం పోటీ పెడతావు? అవన్నీ కాదు నాన్న, నువ్వు ఏదో నువ్వు ఒక్క మిరపకాయ తిని ఆఖరి ఇచ్చావు. నువ్వు ఎప్పుడు గెలిచినట్లేదు పోటీ పెడతావు. నువ్వు ఇవాళ ఓడిపోతావు నాన్న, ఖచ్చితంగా ఓడిపోతావు. పోటీ పెట్టుకుందామా? చికెన్ దే నాన్న, మరి అర కేజీ చికెన్ దే, అల్లం మసాలా తొందర రేపు. అంతలోపు నేను దాన్ని పన్ను చేస్తలేవు అంటే మా తమ్ముడికి ఇట్లా పని చేయను, అట్లా చేస్తున్నాను ఇష్టం. కానీ ఇవాళ మాత్రం నేను రైస్ పెడుతున్నా, నన్ను బాధ పెట్టకుండా కామెంట్ చదవలేకపోతున్నా, రిప్లై కూడా ఇవ్వాలనిపించట్లేదు. కొంచెం మంచిగా కామెంట్స్ పెడితేనేమో ఇవ్వాలనిపిస్తుంది. అది కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే నాకే బాధ అనిపిస్తుంది. పోవాలా ఇలా పెట్టుకుందామా తిండి పోటీ? నీ ఇష్టం ఎట్లంటే అట్లా. కానీ నువ్వు ఎప్పుడు గెలవలేదు. మరి ఈసారి ఓడిపోతావు నాన్న, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు నాన్న. ఈసారి 100% ఓడిపోతావు నువ్వు. పెడితే పెడతా, నీ ఇష్టం, నాదే ఉన్నది. పెట్టుడే, నువ్వు ఓడిపోకటేపా. ఇలా నీకు సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది డైరెక్ట్. పెట్టు, నీ ఇష్టం. సీరియస్ ఇలా నువ్వు ఓడిపోతావు, నీకు బాగా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. ఏంటిదని ఆలోచిస్తాను. ఈసారి పిరికడు ఉప్పు తింటావా డైరెక్ట్ చేతులు? ఈసారి అదే అవుతుంది మరి. ఉప్పాట తినాలా? ఇప్పుడు ఉప్పాట పిరికడాట తినాలా? నేను ఇప్పుడు నిన్న నువ్వు లేదు నాని, ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాడు. అది ఇది అని అంటాడు, మళ్ళీ ఈడ ఓడిపోతాడు, బుక్కలేక సాస్తాడు. నేను నిన్ననే మిరపకాయ తినలే, మళ్ళీ ఉప్పు అంటావు. ఒకళ్ళు పుడుకుని ఓడిపో, నువ్వు తింటావా? ఇలా 100% ఓడిపోతావని గ్యారంటీ నాన్న, ఖచ్చితంగా ఓడిపోతావు నాన్న నువ్వు. ఉప్పు కాదు కానీ ఏదో సింపుల్ గా కరివేపాకు తినండి. మరి కారం నాన్న, మరి కరివేపాకు అయినా తింటాం కానీ కరివేపాకు అదైతే ఓకే. కరివేపాకు తినండి. ఈసారి 1-2 కాదు, ఒక పెద్ద కొమ్మని ఎరుద్దాం. మరి ఎత్తులు తెంగద్దు, ఒక 2 నువ్వు తినవు, మళ్ళీ ఎత్తులు తెంగి ఫెయిల్ అయిపోతే పెట్టకేందుకు. ఏదైనా చేస్తే కరెక్ట్ చేయాలి. నిన్ననే ఒకటి అదే పౌడర్ అగిరిచ్చి అయ్యారా ఏదని బంద్ చేస్తే ఇవాళ గింత చింతనని ఎత్తులు తెగుతాడు. ఏ రోజు గెలిచినావు? ఇలా నువ్వు ఓడిపోతావు నాన్న, అందుకే ఏదైనా పెద్ద పనిష్మెంట్ ఇద్దామని చెప్తాను. ఒక రోజు పెడతా, ఇప్పుడు ఏం లేదు నీకు. ఎందుకంటే నీ ఫీలింగ్ అవుతుంది కావచ్చు, కానీ నువ్వు పెడతాను ఒకటి పెట్టుకోయేది ఒకటి. కానీ చిన్నవి పెట్టుకుందాం. ఫీలింగ్ అట ఫీలింగ్. మళ్ళీ ఓడిపోగా మళ్ళీ బోర్ మళ్ళీ ఏం తినకుండా ఇవాళ ఓడిపోయినా మీరు ఏంది ఒక ఓడిపోతా అంటారు. ఏదైనా చేస్తే నిజంగా తినాలి ఖచ్చితంగా. లేదు కాకరకాయలు ఉన్నా పెట్టుకుంటే మంచిది. కాకరకాయలు తింటావా మరి? అలా తింటావా? కాకరకాయలు కాదు కానీ అటు దొండకాయలు బెండకాయలు ఒక 2 అడుక్కుందా. దొండకాయలు కాకరకాయలు అంటే ఒకటి తినాలి కానీ ఒకటి కాదు 2-3 తింటారు కదా. తింటాడంటా లేదన్న, నేనేంది వీళ్ళు ఫిక్స్ అయితే దాంట్లో మొత్తానికి అయితే ఓడిపోతానని. లేదు ఇవాళ నాన్న ఉత్తిగానే ఓడిపోతాడు, సింపుల్గా ఓడిపోతాడు. కానీ వస్తాయి బాగా. ఇగో ఈడ కూడా ఉన్నాయి బాగా. సరే కానీ నీ మాటలు కొద్దిగా ఆపి చికెన్ కే పోయి రాపో. నేనే పోవాలా? పో. మీరు పోతారా నేను అనుకుంటాను.
నేను పోయేటోళ్ళం అయితే నీ దగ్గర అని చెప్పి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మరి టమాటాలు ఇట్టున్నాయి ఏం లేకుండా ఏమి లేకుండా ఇప్పుడు నీకు 200 ఇచ్చిన ఎందుకంటే మళ్ళీ ఊక దుకాణంలో పోలేము ఏమి కొనలేకపోతే మీరు చెప్తారు నూనె ఉన్నదా లేదు నూనె లేకపోతే మాత్రం ఇలా బువ్వ కూర కూడా తినము చికెన్ కూడా వద్దు ఎందుకంటే ఈ ఖర్చులు నేను పెట్టలేను నా వల్ల కాదు. ఉన్నదా నాన్న నూనె? మసాలాలు సగం సగం ఉన్నాయి. పోదాం చెల్లు అయితే ఇచ్చేస్తే అయిపోగా నీకు వెళ్ళిపోతాను. అయితే ఇక బియ్యం నేను పెడతా నువ్వు పోయి చికెన్ చెప్తా. బియ్యం ఎంత పెట్టుడు ఇప్పుడు బియ్యం అయితే కేజీ పెట్టినా కేజీ కూడా తినాలి మీరు. కేజీ తింటావా తక్కువ పెడతావా ఇట్లా మరి కేజీ పెట్టినా మరి పెట్టు. పొద్దున్నే కొద్దిగా లేట్ అయినా కానీ ఆకలి బాగా వాళ్ళు తింటారు కదా ఏమని ఇష్టం అంతేగా. పొద్దున్నే అంటే గంగలక్ష్మి ఉండే అంటే పొద్దున్నే లేవకముందే అండుతుంది. ఇప్పుడు అట్లా కాదుగా మేము వండుకోవాలి అమ్మకు వచ్చాం టైంకి వస్తుంది 9 గంటలకు. మరి పోతాను తాళం తాళం నీకే ఇచ్చిన. సరే ఈ బువ్వ కూర వండేదానికి అన్ని మాటలు అన్నారు. బువ్వ కూర నేను అంటలేను కూర కూడా వండుతా. నేనేమో సరదాగా అట్లా ఉన్నందుకు నన్ను ఎన్నో అన్నారు. కానీ ఒకళ్ళు ఒక్కలే వాళ్ళని ఎందుకు అంతగానం అంటారు అలా హ్యాపీగానే ఉన్నారు కదా అని ఒక్కలు అన్నారు. ఆ ఒక్క కామెంట్కు నేను రిప్లై ఇవ్వగలిగిన. మిగతా ఏ కామెంట్ చూసినా కానీ నాకు బాధ అనిపించింది. ఉప్పు వేసుకుంటే ఎట్లంటే కొంతమందికి తెలియదు. ఉప్పు అందాదిగా ఎత్తానని అట్లా కాదు, ఇట్లా మనం ఇట్లా పెట్టుకోవాలి చెయ్యి. ఆ బియ్యానికి నీళ్ళకు సరిపోయి ఉండాలి. ఇంత వచ్చింది బెత్తడి వచ్చింది కాబట్టి బెత్తడి ఉప్పు తీసుకొని వేసుకోవాలి. మంచిగా సెట్ అవుతుంది. అది ఇది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా. ఇట్లా కలుపుకొని ఈ ఉప్పు నీడ పెట్టుకొని తల్ల మీద ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కొని అలానే పెట్టుకుంటే అయిపోతుంది. చూశారు కదండి, చిన్న పని. వాళ్ళు చేయంగానే వాళ్ళు మించి నేను చేయడా. నేను కూర కూడా 5 నిమిషాలలో కమ్మగా వండుతా. తొందరగా నచ్చినావుగా, తొందరగా నచ్చిండు. ఒక 5 నిమిషాలు అయింది, వచ్చేసిండు. రావు బండి స్టార్టింగ్లో పెట్టు, పెట్రోల్ అంతా కొట్టు. ఎంత 5 నిమిషాల టైం పట్టింది. తెచ్చినావా చికెన్? దా మరి ఏదో తెచ్చినావు తినటానికి, ఏదో తెచ్చినావు తినటానికి. మళ్ళీ ఏదో లొట్టలు తెచ్చినావా? ఇంకా చికెన్ కోసిన వాళ్ళకు లొట్టలు లేదు. మీకు కూడా ఇవ్వాలని ఉన్నది కానీ మీకు తినేది కదా. పొంగాస్ అయిపోయింది. కాదు నేను ఒక్క నిమిషం తప్పిపోయినా. ఎట్లా చూస్తాలో ఏందో అర్థమైపోయింది. చూసినంటే ఏ మతి మీద ఉంటాను ఎప్పుడు అత్తాలు తిందామని మీరు చూస్తాను అనిపిస్తాను. నాకు చూస్తే ఇవాళ తమ్ముతో చికెన్ చెప్తాం వస్తుంది. నిన్న మళ్ళీ అడిగి చూస్తాను. ఏంటి అది ఏదో నాకే అర్థమవుతుంది. అది ఎప్పుడు ఏది ఇప్పుడు కడిగేది అయితే టమాటాలు కోసినా వాడ పెట్టినావు, నువ్వు కడిగినావా? పొద్దుటిగా ఇంకొక లొట్ట తెస్తే నోరు రుచి తలిగింది. ఆడికాయలు అయిపోయినాయి, డబ్బులు ఎక్కడ మిగిలినాయి. 5 రూపాయలు ఉంటే లొట్టలు బయట తెచ్చిన. ఇంకో నీటికి కడిగేసిన అడబెట్టు. కొయ్యి మళ్ళీ చికెన్ నిన్నటి తీరు కమ్మగాండు. ఓకే సూపర్గా చేస్తా.
ఉల్లిగడ్డలు ఈ మంటలు ఎత్తానే అన్నీ నాతోనే కోపిస్తాను ఒక్కరోజు మీరు కూర్చున్నట్టు నేను కోతున్నా మరి నాకు ఇప్పుడు ఈయనకి ఇష్టము అనే కోస్తాను అంటాడు మరి నేను కొయ్య అయ్యాల కొయ్యమని అంటే మేము కొయ్యమా సరే కోస్తానని ముందుకు నాకు ఉల్లిగడ్డ కండ్లు మంటలు ఎత్తా ఉండే నేను కొయ్యమంటే కొయ్యకపోదునా అవన్నీ అంటే మరి కోతలు కొయ్యలు అట్లా ఏం లేదు నాన్న కోసుడే పువ్వు అయితే అయిపోయిందండి ఇక కూర అండితే అయిపోద్ది మాసం నుంచి కడిగినా కడగాలి ఇంకా కడగాలి ఈ నీళ్ళు బాగా పూసినా పోసుకుని పారపోసి మన కొత్త నీళ్ళు తేవాలి ఎన్ని లైన్ చేస్తే చేస్తారని నేను బాధపడతాను కూర చేస్తూ లేరే ఉన్నారు నేను పారపోతూ లేరే మాసం కడిగి ఇది చేస్తే ఇంకా నా పని అయిపోతుంది ఏమైనా తినేటప్పుడు లైన్కి వస్తాను అంతే నేను కూర ఎట్లా చేస్తాడో తమ్ముడు నేర్పుతాను నీకు నువ్వు నేర్పుండేది నేను చూడ మీరుండగా నేను ఎందుకు చేస్తాను ఎప్పుడన్నా అట్లనే కూర కోసుడు అంటే ఇట్లా అట్లనే ఎప్పుడన్నా గంగలక్ష్మి లేనప్పుడు మన నేను అప్పుడప్పుడు చెయ్యను ఏదో కూర చేస్తావు కానీ కూర నేర్చుకుంటే మంచిది కదా అంతేగా ఎట్లా నేర్చుకుంటే ఇట్లానే టికెట్గా చేస్తా ఉంటాం అక్కడ ముందే ఏళ్ళ గిల్ల పోయినా ఇలా పోయి నీళ్ళు ఏళ్ళ అన్న పోయి ఇది ఖరాబ్ చేసి వాటి తిరిగి లేకపోతే అటు ఇద్దరు దుంప పంచి ఏం లేదు అంత ఉల్లిగడ్డలు తినడం నాకు నచ్చుతుంది ఉల్లిగడ్డలు భలే రుచి అనిపిస్తుంది ఎక్కువ తినబుద్ధి కాదు కానీ అట్లా ఒక్కటే ఇంత ముక్క వరకు అయితే కమ్మగా అనిపిస్తుంది నా వరకు అయితే ఇలా తిను అన్నం మీద ఒకటి చేసుకొని తినబుద్ధి అయితే మంచిగా తిను తింటే పట్టలేదు మంచిగా ఉంటుంది కానీ అది తినాలి ఇగో పారబోయాలి నువ్వు అంతే కంచులేదు ఇల్లేయాలన్నా ఇల్లేయాలన్నా అల్లే తమ్ముడు కూర అంటాడు ఇక ఇంకో దించుతాను అయింది ఇక బంద్ చేసినావుగా బంద్ చేసిన అయ్యి కొల్లంగి ఇట్లా అన్నిటిని వేసినావా అన్నీ వేసిన ఒక పుంజ చేయలేదు పుంజ చేస్తలేము కానీ అన్నీ వేసిన అక్కడ ఇంకో శివరకోడి వేయాలి మరి మనది అక్కడ దాని ముందే వేసి రాకపోతే ఉండే అట్లా ఇవి బాటిలు తాగుతలా కాలైనా కీడబడతా అనే భార్యత్తలు ఇవన్నిటిని నేనే చదరాలి ఇక ఎక్కడ పడితే అక్కడ పారేదు చదరలేక వస్తారా తమ్ముడా కూర రెడీ చేయాలా ఇవాళ చికెన్ మా తమ్ముడు వండుతున్నాడు పోటీ పెట్టుకుంటాలాట ఎవరు గెలుతారు పనిష్మెంట్ ఏమి ఇచ్చాడు కలేపాకు బిల్ల బాగా తింటలాట ఇవాళ రేపటి గంగలక్ష్మి వస్తుంది కూర తమ్ముడా ఇవాళ కూర అయితే అద్దరిపోవాలి నేను తానం ఆడతాను అది నీకు ఎప్పుడన్నా పని ఉన్నదంటే తానమ్మా తానం అయిపోవాలి పొద్దుగాల నాకు సిరిసిగా పెడతాను పనికి పోయి దానికి చిక్క పెడుతుంది మరి ఇలా మొయ్యలేకపోయినావు కదా సిమెంట్ మొయ్య అంటే ఏం చేస్తా మొయ్యకుంటే అంత నడుము పోతాను నాకు చేసి నాది పోలేదు మరి అది కొట్టతా నేను కొట్టాలి నాతే ఏమది గ్యాస్ కొట్టుడు అత్తలేదా డోమ్ డోమ్ అంటాను కొట్టుడేనా అట్లా కొట్టాలి అగా ఇక్కడ పురుగున్నది ఇగో ఇదంతా సిమెంట్ మొత్తం సిమెంట్ పో తనమాడిపో తానం ఆడతా తమ్ముడు కూర మాత్రం అదిరిపోవాలి ఇలా సూపర్గా చేస్తాం మళ్ళీ ఫెయిల్ అయ్యండి నాకు తెలియదు మరి పేలో బీలో కానీ కూర అయితే కమ్మగా ఉండాలి ఓకే గేమ్లో అయితే గెలిచేటట్టుండు ఓడిపోతాడు కాదు ఈసారి పక్కకి వెళ్తా చూడండి నాకు మధ్యాహ్నం తిన్నావా లేదా భోజనం మధ్యాహ్నం తిన్నా కానీ అయినా గెలితే ఆకలి బాగా చూస్తున్నారు కదండి మా తమ్ముడు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడు గెలుస్తానని చూడాలి గేమ్ మొదలైతే కదా తెలిసేది మా తమ్ముడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు గెలుస్తానని అవతల మనిషి ఎంత డేంజర్ కాడో మాకు తెలియదు కదా ముందే మా నాన్న అంటే పస 4 ముద్దలు లోపలికి దొబ్బిందంటే గెలిచినా అనేటోడు చూడాలి మరి వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారు తానానికి అయితే ఉరుకుతాడు బిరబిర పో తానం తొందరగా రాపో అంతలో కూర రెడీలో పెట్టి తమ్ముడు ఉంచుతారట నేనేం చేయాలి ఏమని చేయాలి పొద్దాక బాగా పని ఏదో ఒక పని చేయకుంటే మనం ఎట్లా బతుకుతాం అప్పులల్లో చికాకు అయితే అక్కడ చూస్తే అప్పుడు చూపెట్టినా కదండి చూసిండు కదా గిరి చూడండి ఇగో ఇక్కడ ఈ పేపర్ చూస్తే
ఈ పేపరు ఈ అన్నిటిని కట్ చేయాలన్నట్టు దెబ్బకు కొన్ని పని చేస్తుట్లా నాయన దెబ్బకు ఇప్పుడు అంటే పైన ఇగో చూపిస్తున్నా పైన 22,000 కట్టినాం క్లోజ్ అయిపోయింది ఇంకొకటి 20,000 కట్టినాం అంటే ఇప్పుడు కట్టినాయి కావి ఇంతకుముందు కట్టినాయి కానీ రాస్తున్నాం మళ్ళీ ఈ ఉండాలని అంటే 20,000 కట్టినాయి కానీ ఒక 10,000 పెండింగ్లు ఉన్నాయి అది కడితే ఇది కూడా క్లోజ్ అని రాస్తాం ఇంకా 1 2 3 4 5 6 7 ఉన్నాయి ఇంకా 7 కట్టేది ఉన్నాయి 7 లక్షలలో ఉన్నాయి అలా ఒక్కళ్ళదే పెద్ద తల 2 లక్షలు ఇంకొకరిది 1,00,000 ఇంకొకరిది 1,10,000 లోపు అందులో అన్నీ పెద్ద ఇక ఇది 2 లక్షలు ఆ కిందిది 9వది 2 లక్షలు ఇంకొకటి ఇదేమో 1,10,000 లోపు ఉన్నది అంటే పెరుగుతాయి ఇంకా వడ్డీలు ఇది 1,00,000 చిల్లర్లో ఇవన్నీ ఎక్కువనే ఉన్నాయి అంటే అడ్డీలు ఇప్పుడు మా నాన్నకు 20,000 ఇచ్చింది అనుకో అవి కట్టలేకపోయేసరికి మళ్ళీ ఒక 2 ఏళ్ళు ఏడాది లోపు మళ్ళీ చక్కెర వడ్డీ నువ్వు కడతలేవు కదా వడ్డీ కూడా కడతలేవు కదా మళ్ళీ అది రాపించుకోవాలని రాపించుకుంటూ అట్లా ఇట్లా డబ్బులకి ఎక్కువైనాయి బాగా శాంతం ముంచిండ్లు మళ్ళీ ఈయన సంతకాలు పెట్టుండడం వల్ల కూడా కనీసం ఎంత అంటే ఫస్ట్ మేము తెచ్చినప్పుడు 6,000 అవుతుందో ఏమవుతుందో డబల్ రాసుకొని ఇప్పుడు 2 లక్షలు కురికింది 6 సంవత్సరాలు దూరం అవుతుంది అది తెచ్చింది 50,000 అది అయింది 2 లక్షలు మళ్ళీ అడ్డీలతో ఎంత అవుతుందో ఇవన్నిటితోటి సికాకు వైట్ గురించి మాట్లాడుకుంటే పిచ్చిలేస్తుంది మాకు లేదు మంచిగా అప్పుడే పట్టిన నేను స్నానం చేసేటప్పుడు అందరం అయిపోయారు ఎవరు నువ్వు ఒక్కనే ఉన్నావు మా తమ్ముడు అయితే కూర వండుతున్నాడు ఉల్లిగడ్డలు వేసిండు ఏంపిండు తర్వాత చికెన్ వేస్తాడు టమాటాలు గంపడని కోసిండు టమాటాలు మాత్రం ఇన్ని కోసిండు మనకు అవి ఎట్లా తిరుడు కూర అవన్నీ వేసుకొని వండుకుంటే ఒక్కరోజుగా టమాటాలు ఉడగొట్టిండు సగం టమాటాలు అరకే టమాటాలు తెస్తే అలా పావుకే టమాటాలు కోసిండు ఒక్క వంటకే అది మా నాన్న అంటే కూర చేతులు కడుకోపో మా అమ్మ ఏం కూరతో తింటుందో చూద్దాం అప్పుడు రొయ్యలు టమాటాలు కూర అండిద్ది అమ్మ మా చీకట్లో ఏముంటాయి ఇంట్లోకి రారాదు ఈ చీకట్ల పాములో పురుగులో లైట్ పెడతాం తింటానవా ఇది ఏం కూర రొయ్య టమాటా ఒకసారి ఎంత కమ్మటి కూరన్నా చూస్తాం రొయ్య టమాటా అదిరిపోతుంది చికెన్ ముక్కలు 4 అయినా మరి ఆడికి రమ్మని మరి అమ్మమ్మని అత్త పాటు దా నీళ్ళు తేవాలా మరి డబ్బులు తేపా గట్ల కాదు ఇక్కడ పురుగులు బాగుంటాయి ఎక్కడ తిందాం పురుగులు బాగుంటే నేను తింటాను పురుగులు తిని కాడ పురుగులు బాగుంటాయి ఒక ఎలకలు బాగున్నాయి నాన్న ఎట్లా చేద్దాం ఈ తోకని బట్టి గుంజు మా నాన్న అయితే ఎలకల వల్ల చికాకు అవుతాయి మొత్తం బడబడ అంటాయి మొత్తం ఎలకల వల్ల స్టార్ట్ చేయండి తిండిపోటు ఎడుతుందేమో ఏం రంజిత్ లెక్క రంజిత్ ఆగుతుంది గిన్నెదే ఒకటి బయట ఉంటుంది అన్నం తినేది తెచ్చుకోండి చెరువు గిన్నె తెచ్చుకొని వేసుకొని తినరాదుండి అన్న నీకు ఇప్పుడు తర్వాత నేను కొద్ది తర్వాత తింటాను మీరు తినండి ఫస్ట్ అయితే గిన్నెలకు ఏం చక్కగా ఉన్నాయి గిన్నెలు మళ్ళీ తోమాలి గిన్నెలు మంచిగా ఉన్నది ఇక్కడ అమ్మమ్మకు ఒక కూర కొద్ది ఎంత పోయి తర్వాత తినేయాలి ఇంకొకటి కావాలి ఇంకా అది కడుక్కుంటావా కడుక్కో కూర పోతాం అని ఒక బో ముద్ద ఎత్తవా ఇంకో బో ముద్ద కొంచెం అయితే మంచిగా ఉంటుంది ఒక ముద్ద ఉన్నది ఇంకా అమ్మమ్మ అన్నానికి సరిపోయే చికెన్ వేసిన ఇంక అన్నం వేసుకుంటే కమ్మగుండు పోటీ అని ఇప్పుడు
పోటేనా నీకు భయం పోటీ అంటే మరి కొలి చేసుడే నిన్న అడిచారు నేను కొలుతలేను తక్కిడి కొలుతాను కొత్త మంచిదే అంటే రాత్రి పోలు అన్నాలు సమానం వేసుకోండి. నేను వీళ్ళకు పనిష్మెంట్ కోసం కలియపాకులు చేస్తా. ఏం కూర, ఏం పప్పు? నీట్గా అయితే కడుగినా కొయ్యలే, కొయ్యలే కొన్నదే. ఇగో పనిష్మెంట్ కోసం అయితే ఇది రెడీలో ఉంది. పురుగున్నది, నాకు నచ్చుతుంది. పురుగులు బాగా వచ్చినాయి ఇవాళ. పురుగులు అంటే ఇక వర్షం కొట్టినందుకు మళ్ళీ కరెంట్ వెళ్తులు బాగున్నాయి కదా, వాటి గురికి వస్తాయి. అందరం సమానం వేసుకోండి. ఇప్పుడు తమ్ముడు ఎత్తాను కాబట్టి నీకు నచ్చింది తీసుకున్నాను. అంతే. ఇప్పుడు కరెంట్ వేసిండు, నీకు ఇష్టమైంది తీసుకో. అందులో ఇష్టమైంది తీసుకొని ఇష్టమైంది దీని రాదు. సరిపోతే పట్టండి. మీరు తినేదే గింత అంతా ఏదో కూర నాకు కొంచెం ఉంచండి. ఏ మరి తిండి పోటీ మీద ఉంటుంటే ఉండేది. కూరతో పోతుంది పులుగా తింటా. ఇప్పుడు ఒకటి పులుసు పోసుకోండి. తునకలు ఎక్కువ తిన్నా కానీ తినలేరు. పులుసుతో అయితే కలుపుకొని చూడవచ్చు, అంతే కదా. పులుసు పోయి గంట పోయి ఇంకా నాకు కూడా ఇంత వేయండి, నేను తినుకుంటే మిమ్మల్ని దింపుతా. ఎందుకంటే ఆ కూర సరిపోనట్టున్నది. మీరు కూర అయిపోతుంది అంటే మీరు తినే తిండి అట్లున్నది. మరి పడతాను రిమా మీద తింటాడో తినలేడు. మరి గిన్నె నీటిగా అడుగుతుంది, ఎట్లా ఉన్నది. తిన్నావా? చీపురుగులను ఎట్లా కూర్చుతాను? తిన్నావా భోజనం? తినలేదా? ఏమైతా అంది మీలేందో పసపస తింటాలా ఏంది? రాకముందే లేదు నాకైతే ఏంటి చేసే చేటలు చూసి కూర ఉండదు, భూ ఉండనట్టున్నది. అందుకే నేను తొందరపడి పురుగులు పడితే జాగ్రత్త. సామానం వేసుకున్నదా? నీకు నచ్చింది నువ్వు వేరుకో, ఎందుకంటే తమ్ముడు వేసిండు కదా. ఎక్కువ తక్కువ నీకు తెలుస్తుంది. నీకేది మరి ఏరుకో. తూకమే చూసుకో, గిన్నె తూకం వస్తుంది. గీత ఎందుకైనా మంచిది. తింటాను తినుడు ఆగు చాలు. నాకు ఎక్కువ వద్దు, నాకైనా కొద్దిగా వేసింది కానీ చూసినావా నేనంటే ఎంత కోపం మీలకు. గిట కూకోండి, గీడేనా కూర్చోలేదు. నేను గిడ కూకుంటా. ఈ పక్క కూర్చుంటాం మాట పురుగులు బాగా పడ్డది. చూసినా గంట వాళ్ళు మా మామ చూడు, మా మామ ముగితే పువ్వే మూతిపోతే తందని ఊరిపోయింది. 1 2 3 గో. మీ ఇష్టమైనట్టు మీరు తినండి, నాకు సంబంధం లేదు. నాది ఒకటే. అమ్మయ్యా నేను కూడా కింద కూకునిగా. నాకు కాలుతుండే నేను తిందామంటే. ఓడిపోయిన వాళ్ళు 2 కల్లేపాకులు తినాలి. రెడీగా ఉన్నాడు తింటా అనుకో. ఆయన మీద ఏందో పురుగులు బిరుగులు పడతాయి. ఏమో పురుగులు వస్తాయి. నువ్వు బాగా తీయకున్నావేమో నీ మీద ఆలుతానే. కాలుతాను బాగా, ఉడుకుద్ది కదా కూర బువ్వ. నాకు గిన్నెలేసినందుకు నాకు ఉడుకు బాగున్నది. ఇది చల్లారదా ఒక ముద్ద నములుదామంటే
వాళ్ళదేమో గిన్నెలా కదమ్మమ్మ. ఇప్పుడు మా అమ్మమ్మకు నాకు సేమ్ అద్దరు బొడ్డి గిన్నెలే. కాలుతో ఊసుకుంటే తినాలి. నాదేమున్నది, నేను ఎంత మెల్లగా తిన్నా నాదేం లేదు, మీదే ఉన్నది. ఓడుడు గెలుసుడు. నువ్వేందో గెలుతా తిందామని నాన్న కాల్తలేదు కావచ్చు. చూద్దాం ఎవరు తింటారో, లాస్ట్కు ఎవరు ఓడతారో వాళ్ళు తింటారు. మా నాన్న గెలిచిండండి, చూశారు కదా, మిషన్ తిన్నాడే తిన్నాడు. నాకు ఇంకోసారి పోటీ కూడా పడద్దు తెలిసి వచ్చిందా? వీళ్ళు మామూలుగా మామూలుగా తింటలేదు మళ్ళీ. పోటీ లేదా నీకు మాటలు పెద్ద మరి ఎట్లా? నాకు అమ్మమ్మకు పెట్టింది ఎప్పుడైనా పెడతా. ఇలా పెట్టమన్నది వాళ్ళు నువ్వా నేనా? ఇలా ఆలోచన వచ్చిందా? నేను నోటిపోయి ఇలా ఖచ్చితంగా వెళ్తానంటే సరే పెడదామని పెట్టినాం. నాకేం తెలుసు గింత తొందరగా తింటామని, నేను ఎప్పుడు ఊహించుకోలేదు గింత తొందరగా తింటామని. తొందరగా చికెన్ కాబట్టి కొద్దిగా తొందరగా తింటాం. వేరే కూర అయితే కొద్దిగా మేర తింటాం. మా నాన్న గెలిచిండు, మా తమ్ముడు ఓడిపోయిండు. చూశారు కదండి, మా నాన్న గెలిచిండు, మా తమ్ముడు ఓడిపోయిండు. నేను కూడా తింటున్నా కానీ కాలుతుంది. ఇప్పుడు పనిష్మెంట్లో కలుసుకుందాం మళ్ళీ. మా నాన్న మళ్ళీ రౌండ్ వేసుకున్నాడు, దంచిండు. మా తమ్ముడు ఓడిపోయిండు. తినిగా ఆకులు రెడీలో పెట్టుకున్నావుగా. పడతా పోటీకి గెలుతారని ఎప్పటిదో పొద్దుదా మధ్యాహ్నం చేత అంటాను. వచ్చేసారి మాత్రం నువ్వు ఖచ్చితంగా ఓడిపోతాను. ఓడిపోతాడు కానీ నువ్వు తినిగా. ఓడిపోయిన కానీ చాలు, ఇంకా మళ్ళీ ఎందుకు గెలవలే. ఏదో ఒక మిస్టేక్లా జ్వరం బిరం వచ్చినప్పుడు మిస్టేక్ కాదు, రియల్గా ఓడిపోతావు. అది నమ్ములు కిల్లేసినట్టు ఎత్తాడుగా. మరి ఒకటేసారి అంత తినన్నాడు ఎలా తినాలి? అమ్మమ్మ కట్ట ఒకటి ఒక ఆకు తింటుంది. అమ్మ ఇక ఫ్రెష్ ఆకు తిను, ఆరోగ్యానికి మంచిది. నువ్వు కూడా ఓడిపోయినావు కదా, తిను మరి. తిరు ఒక్కదాని తింటే అది మంచిదే. ఆకు మంచిదే, కలియపాకు సూపర్ ఉన్నది, మంచిగా ఉంటుంది. కొద్దిగా పసరు పడుతుంది. ఆకుడు ఆకులాంటి పసరు బాగా పడుతుంది ఎంత అయినా కానీ. పచ్చిదే ఎంత అయితే తాగిపోతే అది కూరలు కలిపి. గంగలక్ష్మికి ఇట్లా వచ్చినప్పుడు ఏం చేద్దామని చెప్పన్నా, ఈ అదేందంటారుగా అయ్యే చేదు ఉంటుంది పరకాలు చేస్తే, ఏపకాయలు అలాంటివి పెడదాం. మరి అట్లాంటి కూడా పసుపతి తినాలి. అవి ఎప్పుడు మనం తినలేదు. ఏపకాయలు కాకరకాయలు ఇలాంటివి పెట్టు తింటాం. అదేంద్ర కాకరకాయలు పెట్టి ప్రజలు ఉంటాం మరి పోటీలా. కాకరకాయ ఖచ్చితంగా అంటే కాకరకాయ తిందాం. బద్దలు కోసి తింటే చాలు, చెడ చేదు ఉంటుంది కాకర.